ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో నేడు విశాఖపట్నంలో మరో కేసు మొదలైంది. అనకాపల్లి గత 4 రోజుల కింద మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం మర్డర్ విషయంలో చూసుకుంటే గత 4 రోజుల్లో ఒకటే హఠాహుటిన జరుగుతుంది. అసలు ఈ కేసు ఎక్కడ జరిగింది, ఎక్కడ మొదలైందో ప్రతి విషయం పూర్వపరాలు పరిశీలిస్తే కనుక గత 4 రోజుల క్రితం అంటే అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. అబ్బాయికి 26 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 14 సంవత్సరాలు. ప్రేమ అంటూ వెంటపడినా కూడా మందలించారు పెద్దవాళ్ళు. అయినా సరే పట్టించుకోకుండా మరోసారి వెంటపడితే కూడా పోలీసులకు అప్పచెప్పారు. సో ప్రస్తుతం మనం రాంబిల్ పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే అంటే రెండోసారి వెంబడించిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. సో వెంటనే యాక్షన్ తీసుకున్న పోలీసులు జైల్లో పెట్టించడం కూడా జరిగింది. సో ఇమీడియట్ గా అబ్బాయిని సత్ప్రవర్తన కింద అబ్బాయిని బెయిల్ ఇచ్చి విడుదల చేసిన తర్వాత వెంటనే మళ్ళీ అమ్మాయి వెంట పడడం చూసిన పెద్దవాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్ కి చేరుకొని సో మాకు రక్షణ కావాలి, పాపకి ప్రాణహాని ఉంది అంటూ కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చిన పట్టుకోవడం జరిగింది. కానీ ఇమీడియట్ గా పోలీసులు రెస్పాండ్ అవ్వకపోవడంతో అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది, అనకాపల్లి పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం పోలీసుల పైన ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అబద్ధం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా నిజం అనేది తేలుతుంది. ఎందుకంటే సో వెంటనే ఆడపిల్లకి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, వెంటనే రక్షణ కోరిన వెంటనే ఇవ్వకపోవడం అనేది సో అబ్బాయి సత్ప్రవర్తమే వచ్చాడు కాబట్టి బానే ఉంటాడు, ఇలాంటివి జరిగి ఉండవు అని చెప్పి ఊహిగానాలు వినిపించిన మేరకు కూడా సో ఆ పాప వెంటనే పడుతూనే ఉన్నాడు. సో ఇదే నేపథ్యంలో ఇంట్లో ఎవరు లేని నేపథ్యంలో చూసుకుని ఈ ఎవరైతే జంతువు ఉన్నాడో సో అమ్మాయి పైన సో చంపే ప్రయత్నం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే సైకో విధంగానే చంపాడని అనుకో. ఎందుకంటే మెడ పైన ఒక వేటు, మెడ దగ్గర ఒక వేటు వేయడంతో పాప అప్పటికప్పటి కుప్ప కూలిపోయి చనిపోయింది. అసలు ఈ నేపథ్యం అంతా చూసిన ప్రజలందరూ కూడా అంటే పక్కింట్లో ఎవరైతే ఉన్నారో వచ్చి డోర్ కొట్టడంతోనే సో పాప రక్తమడులో ఉన్న ఆ పాపను చూసి నిర్జీవం అయిపోయింది ఆ ముసలావిడ. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతను ఒక సైకో కింద నిర్ధారణ చేశారు. అంత సైకో అయినప్పుడు పోలీసులు సత్ప్రవర్తన కింద ఎలా వదులుతారంటూ కూడా ఇక్కడ అనకాపల్లి జిల్లా ప్రజలే కాదు విశాఖపట్నం ప్రతి ఒక్కరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంటే మైనర్ బాలిక కేసు ఒకటైతే మాత్రం పోలీసుల నిర్లక్ష్యం నిర్ధారణంగా ఖచ్చితంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇదే నేపథ్యంలో హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఇదే కేసు పైన వచ్చారు. రానున్న 48 గంటల్లోపు ఈ కేసు ఖచ్చితంగా పరిశీలించాలి, ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి పాపకంటూ కూడా సో హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా రంగంలోకి దిగారు. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే పోలీసులు 12 బృందాల కింద డివైడ్ అయ్యి విశాఖపట్నంలో కావచ్చు, అనకాపల్లి కావచ్చు 12 బృందాలు కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో వెతికించడం జరిగింది. కానీ 36 గంటలు గడిచినా ఎక్కడ న్యాయం జరగలేదు, 48 గంటలు గడిచినా ఎక్కడ న్యాయం జరగలేదు. ఆ వ్యక్తి అసలు బయటికి రాలేదు. ఎక్కడున్నాడా ఏంటని పరిశీలన చూసుకుంటే మాత్రం ఈ పాపకి న్యాయం జరిగిందా లేదా అంటే క్వశ్చన్ మార్క్ కింద మారింది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి శవం కింద మారాడు, పాయిజన్ తీసుకొని చనిపోయారు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు పొద్దున్న ఈ విషయం జరగడంతో ఒక్కసారిగా అనకాపల్లి మొత్తం నిర్జీవం అయింది. అసలు నిజంగానే పాయిజన్ తీసుకున్నాడా, లేదంటే ఎవరైనా చంపారా, లేదంటే అతనే సూసైడ్ చేసుకున్నాడా, లేదు అంటే ఏ విధంగా చూసుకోవాలి ఈ విషయం అంటే మొత్తం సర్కిల్లోనే అంటే 12 బృందాలు తను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ అబ్బాయిని వెతికిచ్చే వరకు 5 లక్షల రూపాయల బహుమానం అని కూడా అన్నారు. సో ఇదే నేపథ్యంలో ఎక్కడైనా సరే నేను పట్టుబడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ అబ్బాయి ఏమైనా ఇలా సూసైడ్ అటెంప్ట్స్ చేశాడా అంటూ కూడా క్వశ్చన్ మార్క్స్ వినపడుతున్నాయి. ఏదేమైనా సరే ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలాల్సి ఉంటుంది. అసలు ఎలా చనిపోయారు, లేదు అంటే ఎవరైనా చంపారు, ఇవన్నీ కూడా తేలాల్సింది. ప్రస్తుతం అయితే రాంబల్ పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాము. సో అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం కుప్పకోణంలో ఈ విషయం అయితే జరిగింది. సో దాదాపు కూడా లోపల అంటే ఒక విలేజ్, అదొక లాస్ట్ విలేజ్ అనమాట. రాంబల్లి మండలానికి చెందిన లాస్ట్ విలేజ్ అది. ఏదేమైనా సరే ఒక మైనర్ బాలికపై అత్యాచారం నిజంగానే బాధాకరం విషయం చెప్పాలి. కానీ ఇంత పూర్వపరాలు పరిశీలించాక ఇన్వెస్టిగేషన్ చేశాక తెలుస్తుంది అసలు ఎలా చనిపోయాడు ఏంటనేది. సో పోలీసుల నిర్ధారణ వరకు చూసుకుంటే మాత్రం పాయిజన్ తీసుకొని చనిపోయాడు, అంటే వేరే ఆప్షన్ లేక చనిపోయాడు. సో పోలీసులు దొరికితే ఎలా ఉంటుందో సివియర్ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి, ఆల్రెడీ పనిష్మెంట్ అనుభవించాడు కాబట్టి ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశాలు లేవు అనుకుంటూ కూడా పాయిజన్ తీసుకొని చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా సరే ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్, అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. ఇలాగా జరిగింది కదా. సో ప్రస్తుతం అయితే అబ్బాయి తాలూకు అమ్మమ్మ గారి దగ్గర ఉన్నాము. సో అడుగుదాం, అమ్మా మీకు విషయం అసలు తెలుసా ఏమైనా? ఏది తెలియదండి బాబు, మాకు అలాంటి ఏమి ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడ చేసినాడో, ఎక్కడ చచ్చిపోయాడో మాకు తెలియదండి బాబు. ఇలాంటివి అన్నీ ఏటన్నది మాకు తెలుదండి. ఇంటికాడ ఏ ఇష్టం కూడా ఆనందం నాకు వచ్చేవాడు కాదు. ఏ ఇంటికి పడుకుంటూ కొంచెంసేపు అంతే. నా అమ్మమ్మతో మాట్లాడేవాడు, తాతయ్యతో ఊళ్ళతోటి కూడా ఇరుగుతోటి పొరుగుతోటి మాట్లాడేవాడు కాదు. అలా ఇలా ఎంత జరిగిందో నాకేం తెలదండి. ఆ గొడవ ఆ పాపం పుణ్యం భగవంతుడికి మేము బిడ్డలు కావాలి, పాపలు కావాలండి బాబు. అంటే గత 4 రోజులుగా కూడా కేసు నడుస్తుంది. ఇంకా మిమ్మల్ని చాలా మంది వచ్చి అడిగారు, మీ మనవడి గురించి చెప్పారు, అడిగారు, బానే ఉంది. కానీ ఇప్పుడు మీ మనవడు మీతో లేరు, చనిపోయారు. సో చనిపోయినట్టు కూడా పక్కనే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. తెలియదండి, ఆ తర్వాత తెలిసింది.
పక్కనే చచ్చిపోయాడని ఎవరో అంటేనే తెలిసింది. అది మాకు మేము బయటకే వెళ్ళమండి, ఇంట్లో ఉంటాం అంతే తప్ప ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది మాకు తెలియదు. అమ్మ ఎలా ఉండేవాడు అంటే బయట పోలీసులు ఏమంటున్నారంటే ఒక సైకోలాగా ఉండేవారు అని మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. మీతో ఎలా ఉండేది పరిచయం కావచ్చు అంటే అమ్మమ్మతో మీతో ఎలా ఉండేవారు అబ్బాయి? బాగానే ఉండేవాడండి. అలాగే ఇంకా బాగా ఉండేవాడు అంటే తినమంటే తినేవాడు కాదు, పడుకునేవాడు పొద్దుంత మానం. మరి ఆ తర్వాత మగవాళ్ళని మనం కాయలేం కదండి, ఎక్కడికి వెళ్తాడు అన్నది ఎక్కడ చేస్తాడని మనకు తెలియదు. ఆ పాపను మాకు తెలియదండి. ఎక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా? ఎవరిందండి? మీ మనవడి వాళ్ళ మీ అనకాపల్లి అండి. అనకాపల్లి. మరి ఇప్పుడు అంటే మనవడు కోల్పోయిన బాధలు అంటే తప్పు చేశాడు, ఒక అమ్మాయిని చంపి తప్పు చేశాడు. సో అలాంటి వాడికి శిక్ష పడాలి అని చెప్పి ప్రపంచం అంతా మొత్తం అంతా కోరుకుంది, కానీ ఇలా నిర్జీవంగా చనిపోయాడు. అసలు మీరేమనుకుంటున్నారు? మేమేమనుకోలేదండి బాబు, మేమేమనుకుంటాం పాపం కదా చంపేసినాడు, అలాగే ఆడపిల్లని చంపేసాడు, ఎవరిబిడ్డనా ఒకటే చంపడం తప్పు కదా. ఈడు కూడా ఇంక ఇవాళతోటి అయిపోయింది కదా బా అమ్మ, ఇవాళతోటి అయిపోయింది కదా. అంటే న్యాయం దొరికిందంటారా? న్యాయంగా ఏమోనండి మనకు తెలియదండి ఆ గొడవలు అయ్యని. తప్పు కదండి మరి, ఆడైనా ఇంకా దాంతో పోనట్టేనండి. ఇంకేం చెప్తా. మీతో ఏమైనా మాట్లాడారా అమ్మ అమ్మాయి గురించి అప్పుడు? అసలు నాతోటి ఏమి కూడా ఎంత తాతయ్యతోటి కానీ నాతోటి కానీ ఎవరితోటి ఇంత ముక్క అనేవాడు కాదు, ఎవరితోటి చెప్పేవాడు కాదు. ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని అన్ని అనుకున్నా, నాకు చాలా తెలుతో నాకు చెప్పలేదు. ఎవరితోటి ఇంటికాడే ఉండేవాడు, ఇంటికాడే పడుకునేవాడు, ఇంట్లోనే పడుకునేవాడు. అలాగా మనం ఎక్కడ చూస్తామండి, ఏం చూస్తాం. చూసారా చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్ళారా? పోనీ మీరు ఏమైనా? లేదు. అడిగారా మీరు వెళ్తాను చూస్తాను? వెళ్తానంటే వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఏడుస్తూ ఉంటావు, మళ్ళా నువ్వు వెళ్ళకూడదు. పోలీసులు అడ్డుకున్నారా లేదంటే బయట వాళ్ళు వద్దన్నారా? మా ఇంట్లో బయట వాళ్ళు వద్దన్నారండి. వద్దన్నారు. సో ఇప్పుడు అబ్బాయి హాస్పిటల్ అంటే పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. సో అంతేనమ్మా, అంటే ఇప్పుడు ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఈ లోకంలో లేదు, ఇప్పుడు మీ మనవడు కూడా లోకంలో లేరు. ఇందాక అడిగినట్టుగా మొత్తం అందరూ కూడా న్యాయం జరగాలి అన్న. ఒకవేళ పోలీసులు నిందితులు దొరికినా కూడా కేసు వేస్తారు ఖచ్చితంగా. అది ఎలాంటి కేసు అని, ఎందుకంటే హోమ్ మినిస్టర్ రంగంలో దిగారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చనిపోవడం అన్నది పోలీసులు లొంగిపోతేనే మంచిది అంటే, మనిషి ఎలాగో లేరు, మీరు అమ్మమ్మ కింద మీరేమంటారు? మేమేమంటామండి, ఇంకేం చెప్పండి మేము ఇంకా. రైట్. సో ఆవిడైతే మాత్రం ఇటు తప్పు జరిగింది కాబట్టి శిక్ష అయితే ఖచ్చితంగా జరిగింది, ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిన స్థలం అంటే ఎదురుగానే గడ్డిలోని చనిపోయారు అన్నట్టుగా తెలుస్తుంది. ఆ విజువల్స్ కూడా ఒకసారి చూద్దాము, చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం రాంబల్లి మండలం కుప్పగూడపాలెంలోనే ఉన్నాము, నిందితుడు ఇంటి దగ్గర ఉన్నాం. ఎందుకంటే సో ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఒకటే సమాధానం చెప్తున్నారు, పాపకి న్యాయం అయితే జరిగింది. సో ప్రస్తుతం అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఆవిడకైతే ఏమీ తెలియదమ్మా, ఇంటి బయటకు కూడా రారని అంటున్నారు. బట్ ఏదేమైనా సరే పాపకి న్యాయం జరిగిందా, ఇప్పటితో స్వస్తి పడిందా, అసలు లోపల ఉన్న వాళ్ళైతే ఏం మాట్లాడతారు అంటే, ఎందుకంటే పోలీసులు దొరికితే శిక్ష వేరే విధంగా ఉండదు, ఇలా చనిపోయాడు కాబట్టి న్యాయం జరిగిందని అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలైతే మాత్రం. బట్ పోలీసులు దొరికితే మాత్రం వేరే విధంగా ఉండేది ట్రీట్మెంట్ కూడా అంటున్నారు. బట్ రిలేటివ్స్ అంటే కుటుంబ సభ్యులు మాత్రం ఎలా మాట్లాడతారు ఒక్కసారి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మైనర్ బాలిక విషయంలో ఒక కొలిక్ వచ్చింది, ఆత్మహత్య చేసుకొని. సో అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ లోనే పోస్ట్ మార్టం జరుగుతుంది. సో మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు. అసలు ఈ కేసు ఎలా ఛేదించారంటే అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ 4 రోజుల పాటు కూడా 12 బృందాలు ఏకగ్రీవంగా ప్రతి చోట కూడా చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఊర్లో కూడా వెళ్ళాము, రాంబల్లి కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడగడం జరిగింది, ఎక్కడెక్కడో ఎతికారమ్మా, కొండలు గుట్లు అన్ని ఎతికారు, కానీ అమ్మాయి ఇంటి 500 మీటర్ల సమయంలోనే చనిపోయాడు అన్నట్టుగా తెలుస్తుంది. అంటే అమ్మాయిని చంపిన రోజు చనిపోయాడు అన్నట్టు కూడా తెలుస్తుంది. సార్ అసలు ఒక కేసు విషయం మాటలు మీరు ఏం చెప్తారు సార్? ఇది హత్య జరిగిన తర్వాత ఆ రాత్రి ఆ మరుసటి రోజు ఇతను పారిపోయి ఉంటాడన్న ఉద్దేశంతో వేరే వేరే ప్రాంతాలకి పంపించడం జరిగింది. అతను చంపిన రోజు రాత్రి ఒక రూమ్ లో పెట్టినటువంటి లెటర్ను బట్టి ఇతడు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటాడన్న ఉద్దేశంతో మేము ఆ చుట్టుపక్కలంతా కూడా మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మురళి గారు ఆదేశాల ప్రకారం, మా డిఐజీ గారి ఆదేశాల ప్రకారం 12 బృందాలు డిఫరెంట్ ప్రాంతాల్లో తిరగటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మేము చాలా గాలింపు చర్యలు చేపట్టాము. అయితే ఈ పొలంలో గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల
గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల మనకి అతను కనిపించలేదు. ఈ మృతురాలు యొక్క ఇంటికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, అంటే మృతురాలు ఇంటికి 20 గజాలు ఉన్న ఆమె కొండపైకి పారిపోయాడు అని చెప్పింది. అక్కడ ఐ విట్నెస్లు కొండవైపుకి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో మనం ఎంతసేపు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల వరకునే మనం వెతికాము. ఆ రాత్రి సుమారు 6 గంటల ప్రాంతంలో హత్య చేసిన తర్వాత పారిపోయినప్పుడు చూసినటువంటి సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఆడవాళ్ళది చెప్పింది ఎంతసేపు కొండపైకి వెళ్ళిపోయాడంటే మనం ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, అతని స్నేహితుల్ని, అదే విధంగా అతను జైల్లో సుమారు 65 రోజులు ఉన్నాడు కాబట్టి జైలు నుంచి రిలీజ్ అయినటువంటి వ్యక్తుల యొక్క అడ్రస్ల ప్రకారము కడప, గుంటూరు, అదే విధంగా పక్క రాష్ట్రాలకి, పక్క జిల్లాలకి కూడా మనం పంపించాము. అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అన్ని కూడా తిప్పాము. మధ్యలో ఎవరన్నా సిమిలారిటీస్ ఉన్నట్టు మేము ఇతని ఆచూకీ కోసము ప్రభుత్వం ఈ కేసుని హోమ్ మినిస్టర్ గారు, అదే విధంగా మా డీజీపీ గారు చాలా సీరియస్ గా తీసుకుని సాధ్యమైన తొందరలో ఇతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బృందాలన్నీ కూడా గాలిస్తున్న క్రమంలో ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి, ఇతను పట్టుకుంటారన్న ఉద్దేశంతో పాంప్లెట్ కూడా రిలీజ్ చేసి 50,000 రూపాయలు రిమాండ్ ను కూడా ప్రకటించాము. ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలోనూ అన్నిట్లోనూ వైరల్ అయ్యి సిమిలారిటీ ఉన్న కాడ ఫోన్లు చేస్తే కాకినాడ, విజయవాడ అక్కడ కూడా పోలీసులు కూడా కంట్రోల్ రూములు కూడా అలర్ట్ చేసి ఇలాంటి వ్యక్తిని మేము చూసామంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మా బృందాలు వెళ్ళి వెరిఫై చేయటం, ఈ ఫోటోలు అక్కడ పంపించి అక్కడ లోకల్ పోలీసు యొక్క సహకారాలు తీసుకుని రైల్వే పోలీసు సహకారాలు కూడా తీసుకున్నాం. మేము ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తం అంతా కూడా మేము జల్లెడు పట్టాము. పక్క రాష్ట్రాలకు కూడా బృందాలను పంపించాము. అనుకోని విధంగా ఈ రోజు ఈ యొక్క బద్ది తాతారావు యొక్క పొలంలో స్మెల్ వస్తుందని ఆ గడ్డిలోకి వెళ్ళి చూస్తే ఆ పచ్చగడ్డి ఏపుగా ఎత్తుగా ఎరుగునటువంటి గడ్డిలో ఇతను బాగా డీకంపోజ్డ్ అయిపోయి ఉన్నాడు. పక్కనే ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఉంది, అక్కడ ఒక సూసైడ్ నోట్ లాంటిది ఉంది. సిమిలర్ లెటరే హత్య చేసిన ప్రదేశంలో కూడా 13 పేజీల లెటర్ ఉంది. తను దాంట్లో ఆ అమ్మాయి తన మీద కేసు పెట్టిందనేటటువంటి కోపంతో నేను నిన్ను హత్య చేస్తున్నాను, నన్ను మోసం చేస్తావు నువ్వు, నేను పొందినటువంటి సుఖాన్ని నువ్వెట్లాగా నన్ను జైలుకు పంపించి నువ్వెలా ఉంటావని దాంట్లో రాసి అనేటటువంటి కొన్ని అంశాలన్నీ ఉన్నవి. అవి నీ దర్యాప్తులో మేము ఇవన్నీ కూడా కోర్టుకి తెలియపరుస్తాము. సో ఇలాంటి లెటరే ఫోటోస్టాట్ కాపీ మృతుడి దగ్గర కూడా దొరికింది. సో ఈ కేసును ఈ అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేసి బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తున్నాము. ఆ విసరాన్ని కూడా ప్రిజర్వ్ చేస్తున్నాము. సీన్ ఆఫ్ అఫెన్స్ లో దొరికినటువంటి కూల్ డ్రింక్ బాటిల్లో ఏ విషయం ఉన్నదో తెలుసుకోవటానికి విసరాన్ని కూడా మేము కంపారిజన్ కి పంపిస్తాము. దర్యాప్తులు ఇప్పటి వరకు వాళ్ళు రక్త బంధువులు చెప్పిన దాని ప్రకారము, అదే విధంగా అక్కడ చూసినటువంటి వాళ్ళు అక్కడ పరిస్థితులను బట్టి ఆ లెటర్ను బట్టి దీనికి ఏదైనా భవిష్యత్తులో పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎలాగో శిక్ష పడుతుంది, గతంలో కేసు ఉంది, ఈ కేసు ఉంది అనేటటువంటి ఎలాగో అరెస్ట్ చేస్తారనే భయంతో కానీ, లేదంటే గనక తను ముందుగా రాసుకున్నటువంటి లెటర్లో మెన్షన్ చేసినటువంటి సూసైడ్ నోట్ ప్రకారము తన ఉద్దేశించుకున్న ముందు ప్లాన్ ప్రకారము ఈ యొక్క పురుగుల మందు తాగి ఆత్మహత్య కానీ చేసుకుంటాడని మేము భావిస్తున్నాం. సార్ అక్కడ ఉన్న ప్రజల్లో కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అమ్మాయిని చంపిన రోజే చనిపోయి ఉండొచ్చు అని అంటున్నారు. సో మీ పరంగా అబ్బాయి ఏ రోజు చనిపోయి ఉండొచ్చు సార్? అది మనం కరెక్ట్ గా చెప్పలేమమ్మా. ఆ రోజు రాత్రి అయి ఉండొచ్చు, లేదంటే ఆ రోజు రాత్రి దూరంగా పారిపోయి మళ్ళా ఆ ప్రదేశానికి ఏమన్నా రాత్రి సమయంలో వచ్చేదన్నా ఆ గడ్డి దగ్గరికి కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకుని అక్కడైనా చేసుకుని చనిపోవచ్చు. అది ఎప్పుడు డెత్ ఎప్పుడు జరిగింది అనేది పోస్ట్ మార్టం లో రివీల్ అవుతుందమ్మా. కానీ చనిపోయింది మాత్రము సుమారుగా ఒక 4-5 రోజుల కిందే కనపడుతుంది. బాగా డీకంపోజ్డ్ అయిపోయి ఉంది. ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను బట్టి, శరీర ఆకృతిని బట్టి మృతుడి యొక్క తండ్రి, అన్నగారు, వాళ్ళ బంధువులు మాత్రము ఈ మృతుడు హత్య కేసులో వ్యక్తే మా తాలూకా అని మాత్రం మృతులు బంధువులు మాత్రము ఐడెంటిఫై చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఆ మృతుడు బంధువులు ఎవరైతే ఉన్నారో వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా? అంటే మాట్లాడారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడాను. పిఎం అవుతా ఉంది, ఇక్కడే ఉంది, మాట్లాడాను. వాళ్ళు కూడా వీడు ఈ శవం మా శవం అని చెప్పారు. వాళ్ళు కూడా అదే
భావిస్తున్నారు. లెటర్లు కూడా విషయాలు కూడా వాళ్ళకి చూపించాము, లెటర్లోని విషయాలు కూడా చూపించాము. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు తప్ప వేరే విధమైనటువంటి అనుమానాలు ఏమీ కూడా వ్యక్తం చేయట్లేదు. అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం ఈ కేసులో ఇప్పుడు మైనర్ బాలికపై జరుగుతున్న అంటే మర్డర్ కేసు ఏదైతే ఉందో కొలిక్కొచ్చిందని చెప్పుకోవాలి. ఇలాంటి చీడపురుగులు ప్రపంచంలో బతకూడదు, బతికే అర్హత కూడా లేదు అన్నట్టు కూడా ప్రపంచం అంతా ఇప్పుడు వేపోతుంది. కానీ ఇప్పుడు హర్షించేదగ్గ విషయం ఏంటంటే అలాంటి వ్యక్తికి తగిన శిక్ష పడింది అంటూ కూడా అంటున్నారు. సో మరి ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్టీఆర్ హాస్పిటల్ దగ్గర ఉన్న అనకాపల్లి జిల్లా పిఎం జరుగుతుంది, ఆల్రెడీ పోస్ట్ మార్టం జరుగుతుంది నిందితుడికి. కానీ ఇలాంటి విషయాల్లో చెప్పుకోవాలంటే ఇటు పోలీసులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు కావచ్చు తగిన శిక్ష జరిగిందమ్మా అని అంటున్నారు. బట్ ఏదేమైనా సరే పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే తేలిపోయింది ఆల్రెడీ. అంటే పురుగుల మందు తీసుకొని తాగారన్నట్టుగా తెలుస్తుంది. బట్ పాపకైతే న్యాయం జరిగిందంటే అవుననే వినిపిస్తుంది. కానీ కొన్ని కోణాల్లో చూసుకుంటే ఇలాంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కఠినమైన శిక్ష పడితే కానీ ఇలాంటి వ్యక్తులు బాగుపడరు. బట్ ఏదేమైనా సరే వెంటనే ఇమీడియట్ గా అంటే వాడు ప్రాణాలు వాడే తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా న్యాయం అయితే జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు పక్క ప్రజలు కావచ్చు ఇదే వాపోతున్నారు. సో కెమెరా పర్సన్ సాగర్ తో వాణి, వైజాగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.